ఈ గత్తలేడు ఆ గత్తలేడు ఎటు వేయండు కూరగాయలకని పోయి ఇంత సేపా కూరగాయలకే వేయండా ఇంకేడికన్నా వేయండా నేను అత్త అంటేనేమో ఊరంతా నువ్వే కొంటావు కూరగాయలని నీకే ఊడతాయి అని ఎప్పుడు ఏదో ఒక పీసిన స్థానం పెట్టుకొని ఇంట్లోనే ఉంచుతాడు కొనుడు ఏం పని చేసినా చక్కగా పని చేయనియాడు ఏమన్నా అంటే చాలు ఆడికద్దు ఈడికద్దు ఆడికద్దు ఉన్న పైసలన్నీ వడతాయి ఉన్న పైసలన్నీ వడతాయి ఈ గత్తలేడా గత్తలేడు ఉల్లిగడ్డలు ఇవ్వని చెప్పినా 100కి 6 కిలోలట తెత్తండవో తెత్తలేడో ఇది అర్థమైతలేదు అది అర్థమైతలేదు కూరగాయలు కొద్ది పిరములు అవతాం ఇంకా పోదామంటేనే భయం అవుతుంది 100 రూపాయలకి సంచి కూడా రేట్ ఎక్కిపోయారు మాకు ఇంత జాగు ఉంటే పండించుకుందామంటే జాగా కూడా లేకపోయారు నీకు ఏం చెప్తాను ఎటు పోతాటేనా ఇవరదాకా ఏం చేసావు గింత సేపు అయినా అవుగాని ఇంకా నువ్వు బుబాయ్ ఆడలే నేను మాట్లాడాను గింత లేట్ ఎందుకు అయిందంటే ఏం లేదే ఇగో పోంగా తోబడ 4-5 బీర్స్ ఇస్తారు కనబడ్డాయి కాలు బీర్స్ ఇస్తారు ఆయన అవి వేసుకొని కొద్దిగా ముంగట వరకు ఆడ ఇంకో 4-5 కనబడ్డాయి ఆయన మొత్తం ఒక డబ్బా జమ వేసుకొని డబ్బులు ఇంకా పట్టుకుపోయి అవి అమ్ముకొని కూరగాయలు కొనుక్కొని వస్తాను దేహాడవాడు నీకు కొంచెమన్నా సిగ్గులేదు ఈ పేపర్లు బట్టలు వాటి డబ్బలు అవన్నీ ఉంటే ఏరుకుంటే అయిపోం కదా ఇంకో 20 రూపాయలు ఎక్కువ వచ్చాడి నీ సిగ్గులేదు నీకు కొంచెమన్నా నీకేం తెలిసే పైసలు విలువ కష్టపడ్డా తెలుసు పైసలు విలువ ఓ నువ్వు మత్తు ఎత్తావు చేత్తా అయ్యింది కొంప కలకల్లాడతా నువ్వు చేసే పైసలకు కానీ కూరగాయలవి చెట్టు అంతా మనిషి కనబడతాను కానీ కూరగాయలు కనబడతలేవా ఇవి కాదా కవర్లో ఉల్లిగడ్డలు కూడా తెచ్చినావు ఇగో వంకాయలు ఇగో ఇట్లా వాటి కాకరకాయలు ఇగో బీరకాయ ఇగో టమాటాలు అవ్వా అది కాదే అయితే నేను పోయే వరకు ఉల్లిగడ్డలు మొత్తం అయిపోయినాయి మస్తు మంది జనాలు ఉన్నారు అక్కడ ఒకరి మీద ఒకరు ఎగబడి తీసుకోరు ఇంకా ఆయనతో అద్దపని దొరికితే ఏరుకొచ్చినాయి అదే కొనుకొచ్చిన నేను ఇచ్చిన 100 రూపాయలు ఇవి 100 రూపాయల 100 రూపాయలు ఎక్కడే ఇవి కాదా కూరగాయలు కొనుకొచ్చిన ఏంది కూరగాయలు కొనుకొచ్చినవా నువ్వు కూరగాయలు కొనుకొచ్చినవా ఇవి ఎందుకు ఇవి ఇవి ఏమిటి ఏం చేసుకుంటారు వీటిని కమ్మగా తినచ్చు నీ సిగ్గులేని జన్మ నువ్వు మనిషిగా ఊటినావు నీ పాడుగా ఇదో సంసారం ఇంట్లో ఇదంతా గతి 2 పచ్చలేసి పిసుకుమంటావు ఇంకా దాన్ని మరి అద్దా మరి మనం 10 మంది ఉన్నావా ఉన్నవే ఇద్దరమే 2 లింగాలకు ఎందుకు అద్దెకి తెచ్చుకుంటే ఖరాబ్ అవుతాయి మళ్ళీ మనం రాదు అంగడి మళ్ళీ మనం తెచ్చుకుంటా ఏర్కత్తా వంకాయలు ఎందుకు ఇంకేం పుట్టింది 2 ఎందుకు ఏం చేసుకుంటావు వీటిని ఇంట్లో 2 టమాటాలు ఇదేంది ఒక్కటే ఎటు కాకుండా ఒక్కటే నీ ముక్కులో పెట్టుకుంటావా అరే ఇలా పెసరపప్పు పోసుకొని అండితే ఎంత కమ్మగా ఉంటది ఇగో ఇప్పుడు ఈ అంకాయలలో ఈ ఒక టమాటా వేసి అండితే కమ్మగా ఉంటది నీ మొక్కకి కూరలు అని రాదు మన్నని రాదు అంత సంసారం మొత్తం నాశనం చేస్తాను నువ్వు ఏమట్టి నేను ఉందినా బతుకునా నేను ఒక్కగానే కానీ ఎంతగానం చేసుకురావండి నేను చేసిన పైసలు అన్ని తిండికి బట్టలకు ఉప్పులకు సరుపులకు పప్పులకు దేవుడా అయ్యో నైలు కొంప మొత్తం సత్యనాశనం చేస్తానవే ఉన్నది ఎలా చేస్తానే నీకు ఇగో ఇవి నెల రోజులు వస్తాయి తెలుసా ఉల్లిగడ్డలు నెల రోజులు ఈ సగం కోసిన లేత అయిపోయా నీకు సంసారం పట్టింపు లేదు సంసారం గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాను ఏందో సిగ్గులేని నువ్వు మనిషివై మాట్లాడుతున్నావా గతిలేని సంసారం అన్నా ఏడ్చి కానీ శుద్ధి లేని సంసారం చేయొద్దు గింత పట్టింపు లేని లెక్కనన్ని ఇక కూరగాయలు ఎత్తే గట్ల తాడు చేసుకున్న మొగుడు ఇంటికి ఏదో ఒకటి పట్టుకొని వస్తే అన్ని పెట్టన్నా దిక్కువల్ల సంసారం ఇంకా మీరికెళ్ళి అన్ని తెస్తున్నా సంసారం అంతా ఖరాబ్ చేస్తున్నా నాశనం అవుతుందని మాట్లాడుతాను మొత్తం ఆడదాని మాటలే సిగ్గులేని బతుకు ఈ సంసారం ఏం సంసారం నాకైతే ఏటో అర్థం కాదు సంసారం గురించి నీకేం తెలుసే నీకేం తెలుసు ఇగురంతో 20 మందిని చదవాలన్నారు ఎందుకంటే పెద్దోళ్ళు నీకు మన్ను తెలుసా ఓ బతకరేవు లేదు మన్ను లేదు కొడతాంది నా వీటికే బుక్ కొరినట్టు ఇవి ఏర్పరచడానికి ఎంత కష్టపడ్డాను వారుతాను విన్నదా మళ్ళీ వారం మళ్ళీ ఎత్తా ఏర్కొనేటోళ్ళు బాగా మంది ఆపరమయ్యారు నాకు గిఫ్టే దొరికినాయి ఎల్లుండి కొంచెం పొద్దుగాల పోవాలి మంచిగా దొరుకుతాయి లేకుంటే శనివారం అంగట్ల పొద్దుగాల వినమనుకో గుళ్ళు కూరగాయలు ఎత్తుకోవచ్చు ఈ పోరు ఉందో ఏటన్నా ఏందేం ఈ పిల్లగాడు ఉన్నాడు ఏంది ఓ నీ బాంచి ముచ్చట కలిగించుకున్నాడు ఇంకా నద్వాను ఈ పిల్లగాడు అంతకి
నేను నిన్న బట్టలు చూస్తే నాకే ఏటో అవుతుంది. ఓ సబ్బు కొనుకరా అంటే సబ్బు కొనుకరాడు, సర్బు కొనుకరా అంటే 2 రూపాయలు 3 రూపాయల పొట్టాలు తీసుకొస్తాడు, సబ్బు ఏమో 5 రూపాయలది పట్టుకొస్తాడు. ఈ మురికి పోతేనే పోతలేదు. ఏమన్నా అంటే పంది బొరనట్టు బొరత్తాడు బురదలా. ఈ బట్టలు చూసి మళ్ళీ ఇంకా బట్టలు సకాలకు మురికి పోతలేదు, ఏం లేదు, ఏం పెడతాన్నామని ఇంకా మీదికి వెళ్ళి చదువుతాడు. ఏం మనిషో ఏమో, ఈయనతోటి సావు అయితే లేదు. నీ బాంచనే ఇది చూసినా కానీ మళ్ళీ వారెత్త రావచ్చు. ఉన్నక్క. ఏందిరా ఏం చెప్తాను? ఏం లేదక్క, ఇగో ఇంట్లో సబ్బు సరుపు లేదు. ఇగో ఈ బట్టలు అట్టినే విండేసిన, మళ్ళీ మురికి పోలే వచ్చినాక చదువుతాడు అనుకొని మళ్ళీ అదో రావండమని చదువుతున్నా. ఆ పిల్లగాడు ఏంది ఎవరో కళ్యాణం తెంపుకోపోయారట, ఓ పుట్టు పొట్టు తిట్టుకుంటూ పోతుండే. ఆడిదన్నది తిట్టది నీ మొగడు తిట్టినట్టు. ఇగో ఈయనతోటి ఇదో గోస, ఓ పచ్చిమిర్చి, ఓ కారం పొడి, ఇంట్లో పప్పులు ఉప్పులు, ఇంటెనక చెట్లకు కొత్తిమీర, కరేపాకు గిద్దే చదువుకుంటూ ఉంటాడు. ఏమన్నా అంటే మొత్తం ఆడక్క మాటలే వస్తాయి. చెట్టుకు కళ్యాణం అనుకుంటే తెంపుకోపోరారా? అయ్యో ఉంటే తెంపుకోపోతారు, లేకపోతే తెంపుకోపోతారా? ఆయన కదా ఏం తిట్టుర్రా? ఏమో అక్క, అయితే పని తీరింది గిట్టచ్చు మరి. తీరింది. సిలిండర్ మీద గంజు పెట్టినాక నూనె డబ్బు చూసే వరకు నూనె లేదురా. గిలాసులు అంతా పోతామేమో అని వచ్చిన. ఇది కూడా నా మొగం తీరే పిల్లికి పిచ్చి అయ్యేది. ఓ ఇంటికాడ పప్పు, ఓ ఇంటికాడ ఉప్పు, ఓ ఇంటికాడ నూనె, ఓ ఇంటికాడ కారం. ఎట్లా బతుకుతారో ఏమో. మందిలో కొంత అక్కచ్చుకుంటా, మంది మీద పూటలో తీసుకుంటారు. సరేపా పోతాపా. చూసినావా, మంది తింటే మందిని నేర్పిస్తలేరు, నన్ను కడుపు నిండా తినబెడతలేరు. ఏ తెచ్చినా ఇరికిరికే. ఇదే పోసిన ఇంకింత పోతేమో ఉన్నదే గింతంత, అందులోకి వెళ్ళి నీకింత పోసిన, నాకు ఓ పూటకి వెళ్ళొద్దా? అయితే మళ్ళీ మీ పిల్లగారు రా ఇట్లా అత్తిగా మళ్ళీ ఓ ఇది అంత ఎత్తుకుపోయి నా ఇంట్లో పెట్టుకున్నా అనుకుంటాడు. ఏమైనా ఇట్లా వచ్చినావు? అయ్యో ఏం లేదు, ఇది ఇంతంతా నూనె అడుగుతుంటారా? పోసిందా మరి? సరే సరే ఏదో సార్ సరే. ఇంత వైపోయినావు నువ్వు, ఇలా గిట్ట ఎందుకు వచ్చినావు పాపం? అవి సరిపోదు అప్పుడప్పుడు. మనకు లేదని ఇంత పోసినావా? నువ్వు మనిషివేనానే? నువ్వేనా రాజుల కుటుంబం అనుకుంటానవా? నా తెలివి అడుగుతా. ఓ కొడుకో నా ఇద్దరి మానవ నన్ను బతకనియవే. నువ్వు ఏమట్టి ఊరందరికి ఇట్లా దాన ధర్మాలు చేస్తానవేందే? మనం రాజుల కుటుంబం అనుకుంటున్నావా? ఎట్లా బతుకుతాం మనం? ఏమో ఊరేవతోనో బాధం పెట్టినట్టు వాళ్ళ ఇంటికి పోయి పప్పడికి వచ్చుకున్నప్పుడు లేదా? పప్పు ఒక్క బుక్క కూడా కాదు, 4 బుక్కలకి వేసి ఇచ్చింది అంతే. తిన్న కాడ ఎరికే గుణం ఇంత నూనె కచ్చింది, ఏం పడిపోయిందిరా? నూనె కత్తే మనం ఏమైనా రాజులమా? దాన ధర్మాలు చేసుకుంటా పోతే ఎట్లా బతుకుతాం అనుకుంటున్నావు? మరి వాళ్ళేమో నీకు రాజులా? నీకు పప్పులు ఉప్పులు పోయడానికి వాళ్ళకి ఎంత తక్కువైంది? వాళ్ళకి ఏం తక్కువైంది? ఎకరాలు ఉన్నాయి. ఏం వాళ్ళకి తక్కువైనట్టు మాట్లాడతాను? నీకేం తక్కువైంది? నీకు కూడా ఉన్నది. అయితే దాన ధర్మాలు చేస్తావా? అంత ఇజ్జత్ లెక్కలు. నీ ఇంటికాంచి ఏం తీసుకొచ్చినావని అందరికి దాన ధర్మాలు చేస్తావా అమ్మా? దహేడ మాట ఊరినకాడికి చాలు కానీ అన్ని ఇజ్జత్ పోయే లెక్కలు. దహే నువ్వు మనిషివై మాట్లాడుతున్నావు కానీ నేనేం పాపం చేసిండే అమ్మో. రాసినవే అమ్మో. వాళ్ళ సంవత్సరం అంతా నాశనం చేస్తానులే అమ్మో. పావు కిలో నూనె తీసుకొచ్చిందే అమ్మో. మందికి వస్తాందే ఇలా చవిటి అమ్మో. ఇది నన్ను బతకనియది కాదే అమ్మా. నేనెట్ట బతకలే అమ్మో. నమ్మో బాపమ్మో, నా బాపమ్మా. నువ్వు నాకున్నా కానీ అయిపోవు కాదే బాపమ్మా. బతకలిత్తలేదే బాపమ్మో, నా బాపమ్మా. ఓ తాతో మొత్తం నాశనం చేస్తావు నువ్వు. సంసారం చల్లగుండా ఇంత పొడుగుండా నీ సంసారం. ఈలో సంసారం ఇది ఇంకా ఖరాబ్ అవ్వడు. దీనికి పేరు సిగ్గు అనిపిస్తలేదా? మొత్తం ఆడక్కేసారు, ఆడక్క మాటలు. మళ్ళీ పాట వాడతాడు ఇంటి ముందడేమో. సిగ్గు లేదు, మానవ లేదు. ఏమైనా మనకి ఉడకపోతుందా? ఫ్యాన్ వేసుకోపోయినవే. అబ్బో ఫ్యాన్ గిర్ర గిర్ర తిరుగుతాంది, మత్తు తిరుగుతాంది నీ ఫ్యాను. కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదు. అప్పుడెప్పుడో మా అమ్మగారు పెట్టిన ఫ్యాను కొని నీకు చేతులే ఎత్తలేవు. అది తెలంగాక కిటుకు కిటుకు అని సప్పుడు వస్తే ఏడ మీద పడతావు అని నిద్రనే ఉండలేదు.
అదే మీ వాళ్ళు అప్పుడే కొద్దిగా పిరమిది పెడితే అయిపోవు కదా. అది పిరమిది కాదా? పిరమిది మరి చెప్పనే కదా పోయింది. నీ మాటలు అన్ని ఎటో ఎటో ఉంటాయి. సరే కానీ కొద్దిగా డికాషన్ పెట్టుకురా తలకే బాగా ఉంటుంది. ఏమిటికి? వాళ్ళకి ఏడ్చినా కానీ తలకే బాగా. ఎందుకు ఏడ్చినావు? ఎవరు చచ్చిపోయినా ఏడ్చినావు? నిన్నే పడేడు అన్నాడు. అది కాదే మా బాప ముందు మా తాత అది కచ్చిండు. ఓ మొత్తం చక్కడోడివి నీకు బాబమ్మ తాత అందరూ అది కట్టారు. నీ ముఖంకి శాపత్తు ఉందని నేను ఇంకా డికాషన్ పెట్టుకురావాలా? నీ పీసినాసి ముఖం, నీ చీరపిల్ల ముఖం, నువ్వు మనిషివి. నీకు అసలు నీ గతి లేని సంసారంలో నాకు అది పిసనే లేస్తాంది. సరే ఒక పని చేయి మరి, ఇంకా తులసాకులను ఆ బాగా వేసి మరగబెట్టుకుని తీసుకురా. సిగ్గు అనిపించలేదా? శాపత్త లేదన్నప్పుడే అర్థం కాలేదా? ఇంట్లో ఏం లేదు ఏం చెయ్యనని బంగారం వల్లే పూటకు చాయ్ తాగుకుంటూ ఉండేదాన్ని. అసలు నీ పాలకు చక్కెరకు శాపతగా ఎట్లుండేవో తెలియదు నాకు. ఇంకా చాయ్ తాగితే మంచిది కాదే, బాగా నష్టం. అది ఆకులు మసలు పెట్టుకుని అనుకో మస్తు బలం. తాగుకో కాడ మూడుగా నీళ్ళు మంచిగా పోతున్నాయి. ఆ బలమైన నీళ్ళు తాగుకో మంచిగా ఉంటాయి. నేను చెయ్య ఏంది చెయ్యకు, నేనే చేసుకుని తాగుతా. అది ముందుగానే ఉండాలి. ఇక్కడికి వెళ్ళే పోత పాడుగాను. బాబు కన్నా ఫోన్ చేయాలి. పంక తీసుకురమ్మంటే ఈ నల్లికుట్లు నమ్ముకొని ఉంటే ఎటో అవుతుంది కాను. ఈ చెవుడలకే ఉడకపోసి గుండె అయిపోయేటట్టుంది. మనిషివా లేకుంటే బలిజవా? కుర్దాయిన తాగుతాను మస్తుంది టేస్ట్ తాగుతా. చీ కొంతమందికి టేస్ట్ ఉండేది మన ఉండేది. అసలు ఎందుకు ఉడకని అర్థం కదా. బేసిక్ సెన్స్ ఉంటాయి మనుషుల దగ్గర. బయటకు పోతే నన్నే అంటారు అందరు. నిజమే. ఇగో చప్పుడు బంద్ చేసి నిమ్మలంగా తాగు. నేను మగవాడిని. అబ్బా మొగోడట అన్ని ఆడక్క మాట తీసుకొని పన్ను రాళ్ళు కొడతా. ఏయ్ ఇట్లా ఉందా చెడు పోతుంది అయితే ఉందా. బాగున్నా బిడ్డ. మంచి కూసమే కదా. ఏమొద్దు తీ బిడ్డ. కూసమే కదా. ఇగో బిడ్డ ఇంట్లో పెట్టుకో. ఏంటి ఏవి సామాన్ తీసుకొచ్చిందా? పప్పులు పుల్లు ఇట్లా ఇట్లా ఎందుకే దాడే నేను ఇచ్చిపెట్టి ఒక్క నిమిషం ఉండదు నా టైంలో. ఏంది మా అమ్మలు వచ్చింది కదా, పోయి ఒక కిలో చికెన్. ఏంది పుష్కరం గంతమాట అన్నావు? పుష్కరం గంత మాట అన్న నేనేమన్నా? అగో మళ్ళీ ఏమన్నా అంటూ కిలో చికెన్ అంటే ఇన్ని మాటలా? రాత పాడుగాను. కిలో చికెన్ అంటాను. తినకపోతే ఏం చేస్తారు? ఇంటికి చుట్టాలు వచ్చినాక తెచ్చుకోకపోతే ఏం చేస్తారు? ఏ చికెన్ వద్దు, ఈ ఎండాకాలం వేడి చేస్తుంది అంతా. చికెన్ ఎందుకే? ఇగో ఒక పని చేద్దాం, 2 కోడిగుడ్లు చేస్తా, 2 ఉల్లిగడ్డలు కోసి అంత పులుసు పెట్టి కప్పగా అండి మంచిగా ఉంటుంది. పులుసు పెట్టి కమ్మ రెడీ పెట్టానా? సిగ్గనిపిత్తలే కదా నీకు? ఇప్పుడే సంచి నిండా ఇంట్లో సరుకులు అన్ని తీసుకొని వచ్చి పెట్టింది. మా నాన్న పిత్తలేదా? మా అవ్వకి పెట్టకపోతే ఇంకెవరికి పెడతావు? సిగ్గనిపిత్తలేదా? మా అవ్వగారి ఇంటికి పోతే తట్టడు తింటావు. చికెన్ కావాలి, మటన్ కావాలి, అన్నకింతదా అయ్యేది కావాలి అని చెప్పి అడుక్కుంటా మరి తింటావు. ఇప్పుడు అలాగ దేపో అంటేనేమో పులుసు పెట్టాలంట. పులుసు ఓ రామ్లా. అది కాదే సపరేట్గా మరి 4 కోడిగుడ్లు తెత్తది, ఉడకబెట్టు మంచిగా ఒకటి అవుతుంది. ఎవ్వ రాత పాడుగాను. ఇజ్జత్ అంతా పోయేటట్టుంది మా అవ్వగారి ముందట. నేను బతకన్నా సావన్నా. అద్దు తీయే. సరే అద్దపావు అంత కొనుక తీ. నల్లి కుట్లోడా? అద్దపావు వేరు ముక్కలు పెడతావురా? అగో నలుగురే ఉంటుంది కాదే, మనకి 2-3 ముక్కలు వస్తాయి. ఇంత పులుసు పోసి ఇంత మసాలా గడ్డ పెడితే మంచిగా కమ్మ ఉంటుంది. ఉర్రకే ఎంతో కొంత తెచ్చి కాలబడతా కానీ ఉర్రకు నువ్వైతే మసాలా గీత తయారు చేసుకో. చారన కోడి కూరకు బారన మసాలాలు వేసి పెడతా. గిత కోతివీరు నువ్వు పూది నాకు పెడితే అయిపోవు. అన్ని కొనుకచ్చులు అవుతుంది. వదినకు తెలియదు మరి. వదినే ఓ వదినే ఉన్నావా? ఉన్నా. ఏంది పిల్లగా?
ఏం లేదు వదినే. అయితే మా బుజ్జి మీ ఇంటికి పోయి నూనె తీసుకురమ్మంది. ఇంత నూనె అయిపోయిందట. అయ్యో నీ పాపం పాడవాడా, నేను వచ్చిందే ఇప్పుడే, నీ పెళ్ళం పోసిందే ముత్తంతా అప్పుడే తోలిందా? అయితే అది కాదు వదినే. అయితే మా ఇంటికి మా బావును మా అత్తమ్మ వచ్చిరు. ఇక నేను పోయి చికెన్ తీసుకొచ్చిన ఇప్పుడే. చూసే వరకు ఎందుకు నూనె లేదు. నా దగ్గర పైసలు లేవు, దాని దగ్గర పైసలు లేవు. ఎదప్పుడు నువ్వు వంకాయ వచ్చినావు కావచ్చు అని తోలింది. అయ్యో ఎట్లా నువ్వు మరి ఎట్లా? నా దగ్గర కూడా లేదు. నా దగ్గర ₹1 లేదు. ఎట్లా వదిలే? నూనె కావాలి కదా. ఇక ఆగు, వచ్చిన మానానికన్నా నేను తుద్దర పెట్టాను తీసుకొస్తా. అక్కడ కూర్చో మాదెత్తా గాని. పని చేయి. తీసుకొచ్చిన వదినే. జరా ఏమనుకోకు. ఇలా రింపుకరావా? ఏంటో నేను తెచ్చింది ముత్తంత గిలాసా, నువ్వేమి ఇంత పొడుగు గిలాస పట్టుకొని వచ్చినావు? అయ్యో జర రింపరాదు. పుణ్యం అపాపం. అయ్యో నీ పెళ్ళం ఎంత చిట్కడ అన్నమో అయిపోయిన అయితే వైపు మళ్ళీ వస్తా పోయి కొంచెం రింపుకో. చుట్టాలు వచ్చి అవుతాను బాగా వచ్చింది. రాక ఏం చేద్దాం? కొద్ది పోతావు. అయ్యో ఇంకింత పోతే ఏమైంది వదినే? నీ పెళ్ళం పోసిందాకన్నా అధ్వానం పోసిందా? నాకన్నా తీసిన అస్సలు ఉన్నాడు పో. నీ బాగా భలే పీసినోడు. కూర ఎట్లా ఇస్తుందో ఏం పాడో పిల్లగానితో గోసనే ఉన్నట్టుంది. కూర మస్తుంది మౌనిక, మంచిగా కూర మంచిగా ఉంది కదా బావా? మంచిది బా, కానీ ఇంకో కొద్దిగా కారం పడితే మంచిగా ఉండు. ఇంటికి కారం పడితే బతుకుతున్నా బావా, ఇంటికి మొత్తం కాలుతుంది. గాదని చూసినావు బావా? మేము ఒక్కొక్కసారి అనుకుంటే ఇంకింత కారం వేసుకొని అనుతాం. మస్తు ఉంటుంది. మొగోళ్ళు అన్నప్పుడు ఉప్పు కారం తినాలి బావా, ఎందుకంటే రోషం పౌరుషం ఉంటుంది. గిన్నె నిండా సోడంత కారం పొడి వేసి బాగా చూడితే 4 రోజులు తింటారు. అట్లా ఇష్టం బావకు. ఉడుకుడికి అన్నంలా ఎల్లిపాయ కారం వేసుకొని తింటే ఎంత తింటాం తెలుసా? అన్నం మస్తు తింటాం. ఇంకేం తెలిసే. అయినా ఈ చికెన్ తిని బోర్ కొడుతుంది బావా. మొన్ననే చికెన్ తెచ్చిన. మొన్న ఆదివారం నాడు బోటి పేగులు తీసుకొచ్చిన. ఇక అంతకుముందు కోడిగుడ్డు, ఓనాడు పచ్చాపలు, ఓనాడు రొయ్యలు. ఇక నీసు లేకుండా తినబుద్ధి అవుతలేదు. తిని బోర్ కొడుతుంది అంతా. ఎప్పుడు నల్లమ్మక పొడ, ఎప్పుడో మైసమ్మకని కోను కోసుకున్నావు. ఇప్పుడు మా వాళ్ళు వచ్చినాక తీసుకొచ్చినావు. ఈయనకట ముక్కలేంది ముద్ద దిగదట. ఏం పొంగుతున్నావు రమ్మ కూడా. వినబడ్డది. వినవడన్నానే అన్నా, బయటికి చెప్పన్నా. వద్దు. సరే బిడ్డ, ఇక మేము పోయి వస్తాం మరి. అయ్యో ఎవరికి నచ్చిరు ఇప్పుడే పోతారు అత్తమ్మ. ఉండు ఒక 2 రోజులు ఉండు బావా. అప్పటికి మళ్ళీ చికెన్ తెచ్చుకుందాం. బావా నాకు పని ఉంది, పోవాలి. ఉండు బావా. అద్దు బావా, మళ్ళీ వచ్చాము. ఏడుంటాం బిడ్డ, ఇంక 2 రోజులు అంటే కుదరదు. ఇంటికాడ పని. నువ్వు నుండి రాదత్తమ్మ. ఏమైంది అన్నకి? బాత్రూమ్ వస్తుంది కావచ్చు. కాదే మన ఇంటి కూడా ఎవ్వరు ఉండరు. ఎందుకే అసలు నాకు అర్థం కాదు. నువ్వా కుంభాలు తిండి పెడతావు కాబట్టి చక్కటోడు కాబట్టి ఉంటారు. ఎందుకే గట్ట మాట్లాడతావు? వాళ్ళకు మన ఇంటికాడ పువ్వు తినబుద్ది కాక ఏం కాదే. అప్పటికి మళ్ళీ ఇంత చికెన్ ఏమైందిరా? మళ్ళీ వస్తాం బావా, ఒక్క నిమిషం. కొడుకు కలుపుకున్నట్టుంది అంతా. అయిపోయినట్టున్నాడు. గీకారానికి గిట్ట చేస్తాను మీ అన్న. కారానికైనా కూరకైనా నాకు ఎటు అర్థం అవుతుంది. మీరు అడుగుతుంది కాదే, నేను అడిగినట్టు చెప్తావు. మంచిగా అంటావా? పాపం మీ అన్న రాక వచ్చిండు. కొంచెం దగ్గరికి అంటే అయిపోయినాయి. అడిగైనా చెప్పినా. అదే పీసులన్నీ ఒకలేసుకొని కూర మొత్తం ఒకరు పెడితే గిట్టే ఉంటుంది కదా. అయ్యో ఏమైంది బావా? ఏమైంది రాబాయి? గేట్లు పెరుచుకున్నాయి బావా, గేట్లు పెరుచుకున్నాయి బావా. ఇప్పుడు ఎట్టుంది బావా? ఎట్టుంది? రకరకాల బా. ఇక మౌనిక, ఇక మీ అన్నకి ఇట్లా చెట్టుగాడు కాదు కానీ ఆయన నేను
తాళలోకి పోయి పరుపుదాడి కళ్ళు ఎత్తుకొస్తా ఒక్క 2 గిలాసాలు తాగిననుకో సెట్ అవుతాడు పండుగ అని చెప్పను అత్త తినగల DJ Sai Kiran mixes.